హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆవకాయ బిర్యానీ తెలుగు వ్లాగ్స్. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఇది గంగవాయిల్ కూర ఆర్ గంగవల్లి ఆర్ గంగబావిలి ఏదో రకరకాలుగా పిలుస్తారు. సో ఇది మనం ఏంటంటే పిచ్చి మొక్కలాగా తీసి పారేస్తామండి, మనం ఎక్కువగా యూజ్ చేయం దీన్ని. సో మనకి ఏది అయినా ఆకుకూరలో మనకి అన్ని విటమిన్స్ అలాగే ఐరన్ అనేవి ఎక్కువగా ఏ ఆకుకూరలో అయినా ఉంటుందండి. సో ఇక్కడ మనం గంగవల్లి ఆకుకూర తీసుకున్నాము. ఇందులో మనకి ఏ విటమిన్ ఉంటుంది, అలాగే బీటా కెరోటిన్ ఉంటుంది. అలాగే ఈ ఆకుకూర తినడం వల్ల కంటికి కూడా చాలా మంచిదండి. అలాగే మనకి బీపీని కంట్రోల్లో పెడుతుంది, అలాగే షుగర్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుందండి గంగవల్లి ఆకుకూర. సో మనం వీక్లీ వన్స్ అయినా గంగవల్లి ఆకుకూరే కదండి, ఏ ఆకుకూరనైనా కూడా మనం వీక్లీ ఒక 2-3 టైమ్స్ తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి. అలాగే పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచి ఈ ఆకుకూరలు తినడం అనేది వాళ్ళకి ఫుడ్లో మనం మెయిన్ ఇంగ్రీడియంట్గా ఈ ఆకుకూరను చేరిస్తే వాళ్ళకు కూడా హెల్త్ వైజ్ చాలా మంచిదండి. సో ఈరోజు నేను తీసుకున్నది గంగవల్లి ఆకుకూర అండి. సో దీన్ని నేను ఈ గంగవల్లి ఆకు యొక్క రసాన్ని కూడా మనం దెబ్బ తగిలిన చోట కనుక రాసి కట్టుకడితే ఆ దెబ్బలు కూడా మనకి తొందరగా తగ్గుతాయని చెప్తానండి. సో అలాగే గాయాలు పుండ్లు కూడా త్వరగా మానిపోయేలా చేస్తాయండి ఈ ఆకుకూర. సో ఈ ఆకుకూర తీసుకోవడం వల్ల మలబద్ధకం అలాగే మనకి బ్లడ్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తీసేస్తుంది. అలాగే రక్తహీనతతో బాధపడే వారికి కూడా ఈ ఆకుకూర అనేది చాలా హెల్ప్ అవుతుందండి. ఈ ఆకులో మనకి గ్లూకోజు, సిట్రిక్ అలాగే మాలిక్ ఆమ్లాలు ఉండి ఇవి వచ్చే దానికి సంబంధించిన వ్యాధులను కూడా ఈ మనకి గంగవాయిల ఆకుకూర తగ్గిస్తుందండి. అలాగే ఇది నాడీ వ్యవస్థను కూడా మనకి మెరుగుపరుస్తుంది. అలాగే మనకి హెయిర్కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఈ ఆకుకూరని మనం వారానికి ఒకసారి లేదా నెలలో 2 సార్లు కూడా కంపల్సరీ తీసుకుంటే బాగుంటుంది. అలాగే దీనికి ఏంటంటే మనకి జలుబు చేసినప్పుడు కూడా ఆ జలుబుని తగ్గించే గుణం అనేది ఆకుకూరలో ఉంటుందండి. అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆకుకూరని తినకుండా ఉండడమే ఉత్తమం అండి. ఇది చర్మంపై ముడతలు, మచ్చలు అలాగే మృత కణాలను తొలగించి మనకి యవ్వనంగా ఉండడానికి మనకి గంగవల్లి ఆకుకూర ఉపయోగపడుతుందండి. సో నేను ఈరోజు ఈ ఆకుకూరని టమాటాతో కలిపి తీసుకుంటున్నాను, కర్రీలా చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్కి ఒక 4-5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసి ఒక గరిటె ఆయిల్లో వేయించానండి. సో తర్వాత ఇక్కడ ఒక 150 గ్రామ్స్ వరకు టమాటా ముక్కలు కట్ చేసి వేయించుతున్నాను. సో మనకి టమాటా అనేది తొందరగా మెల్ట్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో టమాటా ఇంట్రెస్ట్ లేదు, మేము యూజ్ చేయం, ఆకుకూర తింటాం అనుకుంటే కనుక టమాటాని స్కిప్ చేసేసేయండి. ఓన్లీ ఆకుకూరని మనం ఇలాగ వేయించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సో మనకి టమాటా అనేది కొంచెం బాగా మెల్ట్ అయ్యేదాకా మూత పెట్టి మనం వేయించుకుందాము. సో ఇది మనకి ఒక 2-3 మినిట్స్ సరిపోతుందండి. సో ఇక్కడ నేను గంగవల్లి ఆకుకూరని శుభ్రంగా ఓన్లీ లీవ్స్ మాత్రమే వేరుతో కట్ చేసి వాటర్లో ఒక 2 మినిట్స్ మనం వాటర్లో ఉంచితే దానికి ఏమన్నా ఇసుక అనేది ఉంటే అది మనకి వాటర్ కిందకైతే వెళ్ళిపోతుంది. సో నేను ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసి తీసుకున్నానండి. సో ఇక్కడ చూసారు కదా, ఆకు మనకి ఎంత పెద్ద సైజు ఉన్నా మనం ఒకసారి కర్రీ వండుతున్నప్పుడు అది తొందరగా బాయిల్ అయిపోతుంది, కట్ చేసుకునే పని అయితే ఉండదు. సో మనకి ఇక్కడ టమాటా అయితే బాగా ఉడికిపోయినాయండి. సో ఇక్కడ ఏంటంటే మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని సరిపోతుంది. సో ఇక్కడ టమాటా వేసినప్పుడు లేదు మేము ఇంకొంచెం పులుపు తింటాము అనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే చింతపండు ఏం వేయట్లేదు, జస్ట్ టమాటాతోనే వేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం టమాటా మగ్గిపోయింది కాబట్టి గంగవల్లి ఆకుకూరను కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో ఇది ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసి వేయించుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. సో లేదు మేము కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకుంటామన్నా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఏమీ యాడ్ చేయలేదు. అంతేకాకుండా ఇది నేనైతే వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు, డైరెక్ట్ టమాటాలని ఇది కాసేపు మగ్గితే సరిపోతుంది. లేదు మాకు కొంచెం గ్రేవీలా కావాలి అనుకుంటే కనుక ఒక 1/2 కప్ వరకు వాటర్ పోసి ఒక 2 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే మనకి ఇది
పుల్కాలోకి, రైస్లోకి కూడా రైస్లోకి మెయిన్ బాగుంటుంది, లేదు పుల్కాలోకి కూడా చాలా బాగానే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, హెల్త్కి చాలా మంచిదైన గంగవల్లి ఆకుకూర రెసిపీ అండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి. నా వీడియో మీకు హెల్ప్ అయిందంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.